నంద్యాల జిల్లా ప్రజలు గ్యాస్ కొరతపై ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా ఆర్టీఓ విశ్వనాథ్ తెలిపారు. జిల్లాలో గ్యాస్ సరఫరా సకాలంలో జరుగుతుందని, ప్రతి ఇంటికి నిరంతరంగా అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల గ్యాస్ కొరత ఉందనే వదంతుల కారణంగా చాలా మంది వినియోగదారులు అవసరానికి మించి ముందుగానే బుకింగ్ చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సరఫరా వ్యవస్థపై అనవసర ఒత్తిడి పడబోతుందని పేర్కొన్నారు. అయితే ప్రజలు గ్యాస్ కొరతపై ఆందోళన చెందకుండా అవసరమైన సమయంలో మాత్రమే బుకింగ్ చేసుకోవాలని ఆర్టీఓ సూచించారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మీదే ఆధారపడాలని తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని, అందరికీ సమయానికి సిలిండర్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని విశ్వనాథ్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణంలో గ్యాస్కు సంబంధించి గ్యాస్ కొరత ఉందని అనేక కథనాలు కూడా అన్నీ వెలువడుతున్నాయి. అయితే గ్యాస్కు సంబంధించి ప్రజలు బుక్ చేసుకునేది 25 డేస్ బుకింగ్ టైం ఉంది. 20 డేస్ తర్వాత బుక్ చేసుకుంటే అప్పటి నుంచి 7 నుంచి 10 రోజుల మధ్య ఖచ్చితంగా గ్యాస్ డెలివరీ అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ గ్యాస్ కొరత ఉందని చెప్పి చాలామంది వినియోగదారులు వాళ్ళ యొక్క గ్యాస్ అయిపోకనే ముందుగానే బుకింగ్స్ ఎక్కువ చేసుకోవడం వల్ల గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళు ప్రతి నెల సప్లై చేసేటువంటి గ్యాస్ సిలిండర్ల కంటే కూడా దాదాపుగా 3 రెట్టింపు బుకింగ్స్ జరగడం వల్ల ఎక్కువ మంది గ్యాస్ మాకు రాలేదంటున్నారు. కానీ వాస్తవంగా వినియోగదారులందరినీ గమనించాల్సిందిగా ఏమంటే, నిజంగా గ్యాస్ అయిపోయిన వాళ్ళ ఇంటికి గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళ యొక్క సీనియారిటీని బట్టి, అంటే గ్యాస్ అవసరాన్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తున్నారు. అయితే గ్యాస్ బుక్ చేసిన 7 రోజుల లోపలే రాలేదనేటువంటి ఆందోళన ప్రజలు ఎవరు కూడా వద్దని చెప్తున్నాం. అలాగే డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళు, తర్వాత సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ 25 డేస్ తర్వాత వాళ్ళు గ్యాస్ బుకింగ్ చేసుకోగలిగితే ఇమ్మీడియట్గా ఖచ్చితంగా 10 డేస్ లోపల డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మ్యాక్సిమం ఇచ్చినటువంటి ఫిల్లింగ్ సిలిండర్స్ ఏవైతే ఎన్ని డెలివరీ అవుతున్నాయో అన్ని కూడా విత్ ఇన్ 24 అవర్స్లో కూడా గ్యాస్ ఏజెన్సీలు అన్ని కూడా బుకింగ్కి, డిమాండ్కి, సీనియారిటీని బట్టి సప్లై చేయడం జరుగుతుంది. మరి గ్యాస్ దయచేసి ప్రజలందరూ గ్యాస్ కొరత అనే విషయం పైన అందరూ సరైనటువంటి అవగాహన కలిగి ఉండాల్సిందిగా కోరుతున్నాం. అంటే గ్యాస్ అయిపోయేది ఎప్పుడు అయిపోతుందో ఖచ్చితంగా తెలుసుకొని మీరు బుక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు 7 రోజుల నుంచి 10 రోజుల లోపల మీకు గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా అందుతుంది. అనవసరంగా డబుల్ సిలిండర్ ఉండి ఇంకా ఒక సిలిండర్ కూడా అయిపోకనే 2వ సిలిండర్ కోసం, 3వ సిలిండర్ కోసం కూడా బుక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి అలాగే ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దు. భారతదేశ ప్రజల యొక్క గ్యాస్ కష్టాలు అనేవి ఉండకూడదని ప్రభుత్వం ముందస్తు చర్యలో భాగంగా కమర్షియల్ సిలిండర్లన్నింటినీ నిలిపేసి ఓన్లీ డొమెస్టిక్ సిలిండర్స్ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచాలన్నదే ముఖ్యంగా ఒక ఆలోచన. మరి నేను గృహిణులందరికీ కూడా ప్రభుత్వం తరఫున మా యొక్క విన్నపం ఏమంటే, గ్యాస్ని ఖచ్చితంగా సరైనటువంటి పద్ధతిలో వినియోగించండి. గ్యాస్ని తొందరగా అయిపోకోకుండా కొంచెం జాగ్రత్తగా వాడుకోవాల్సిందిగా కూడా నేను వినియోగదారులందరినీ కూడా పదే కోరుతున్నాము. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ పరిస్థితుల దృష్ట్యా మన దేశం ఎక్కువ గ్యాస్ని దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి ఈ ఉద్రిక్తలు తొలగేంత వరకు కూడా కొంత పొదుపుని పాటించాల్సిందిగా కోరుకుంటూ, గ్యాస్ సిలిండర్లు ఖచ్చితంగా ఏ యొక్క గ్యాస్ ఏజెన్సీ దగ్గర అయితే బుక్ చేసుకున్నారో ఖచ్చితంగా మేము మానిటర్ చేస్తున్నాం. తహసీల్దారు తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతిరోజు ఎన్ని సిలిండర్లు బుక్ అవుతున్నాయి, ఎన్ని డెలివరీ అయ్యే విషయం మెకానిజం మీద మేము పూర్తిగా అవగాహన కలిగి ఉన్నాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ గ్యాస్ సిలిండర్ ఎప్పటికి అయిపోతుందో ఖచ్చితంగా తెలుసుకొని మాత్రమే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అన్నెసెసరీగా బుక్ చేయకూడదని కూడా తెలియజేసుకుంటున్నాం. మిగతా డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అన్నెసెసరీగా ఇంకో ఇంట్లో సిలిండర్ ఉంది, ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు, అలాగే 2వ సిలిండర్ కూడా ఇంట్లో ఉంది, బట్ ఇది అయిపోకనే 3వ సిలిండర్ని బుక్ చేసుకొని మీరు ఎక్కువ భయాందోళనకు గురయ్యేలాగా బుకింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. 25 డేస్ తర్వాత మీకు ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు ఇచ్చినటువంటి మార్జిన్ పీరియడ్లో మీరు బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క గ్యాస్ అనేది మీ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గ్యాస్ సరఫరా అనేది జరుగుతుంది.
మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.